Hello everyone. Today I will explain three important theory questions of income tax from BCom exam point of view. These three questions are very much important. You will definitely get one question in the exam which carries 12 marks. So don't ignore any of the question which I am explaining now. First question, what is agriculture income? Explain the test used for determining agriculture income. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంది ఫస్ట్ టాపిక్. అండ్ సెకండ్, ఒక ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్లో కన్సిడర్ చేయాలంటే ఏమేమి టెస్ట్లు అది పాస్ అవ్వాలి ఆ ఇన్కమ్ అనేది. ఈ క్వశ్చన్ ఇంకోలా కూడా అడుగుతాడు అనమాట డిగ్రీ ఎగ్జామ్లో. ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అన్న ఇదే క్వశ్చన్ రాయండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అన్న ఇదే క్వశ్చన్ రాసేయండి, ఎందుకంటే సిఆర్లో కూడా అలాగే ఉంది. ద ఫస్ట్ సైడ్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ మీన్స్, నేను అగ్రికల్చర్ ఇన్కమ్ మీనింగ్ చెప్తున్నా. ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా, అది ఇండియాలో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది నా అగ్రికల్చర్ ల్యాండే అనుకుందాం. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరిది? నవీన్ అనే పర్సన్ అనమాట. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ద్వారా నాకు వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కము అగ్రికల్చర్ ఇన్కమ్ అని ఎప్పుడు కన్సిడర్ చేసి ఎగ్జామ్ట్ చేస్తాం అనేది క్వశ్చన్ అనమాట. అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది కదా, అగ్రికల్చర్ ఇన్కమ్ according to section 10(1) of income tax act 1961, the agriculture income is fully exempt from tax అనమాట. ఏమైనా అగ్రికల్చర్ ఇన్కమ్ సంపాదించామనుకో ఇండియన్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని సెక్షన్ 10 చెప్పింది అనమాట. సో ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటి అది చెప్తున్నాను అనమాట. అగ్రికల్చర్ ఇన్కమ్ మీన్స్ ఎనీ రెంట్ ఆర్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, సిచ్యువేటెడ్ ఇండియాలో ఉంది అది అనమాట. ఇండియాలో ఉంది, నేను అగ్రికల్చర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాను అనమాట. దానిపైన పర్ఫామ్ చేసినాక దానిపైన వెజిటేబుల్స్, రైస్ అవన్నీ గ్రో చేసిన తర్వాత అవి సేల్ చేసి నాకు 10 lakhs ఇన్కమ్ వచ్చింది. ఆ 10 lakhs ఇన్కమ్ పైన నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే అది నాకు రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చింది? రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్. నేను అగ్రికల్చర్ చేసే కదా దానిపైన ఆ 10 lakhs సంపాదించింది. సో అగ్రికల్చర్ పర్పస్ చేసిన ఆ ల్యాండ్ ఇండియాలో ఉందనుకో, దానిపైన నాకు ఏమైనా రెవెన్యూ వచ్చింది అనుకో, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు పే చేయాల్సిన అవసరం లేదు? సెక్షన్ 10 చెప్పింది కదా ఎగ్జామ్ట్ అని, సో పే చేయాల్సిన అవసరం లేదు. సెకండ్, నెక్స్ట్ ఎనీ రెంట్ డెరైవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్. సార్ ఇందాక చెప్పారు కదా రెవెన్యూ అంటే ఏం లేదు, మీరు అగ్రికల్చర్ యాక్టివిటీ పర్ఫామ్ చేసి ఏమన్నా ప్రోడక్ట్ గ్రో చేసి అది సేల్ చేసి ఏమైనా డబ్బులు వస్తే మీకు దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పారు. మళ్ళీ రెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఏం లేదు, ఇది ఓవర్ ల్యాండ్, నవీన్ అనే పర్సన్ ల్యాండ్ కదా అగ్రికల్చర్ ల్యాండ్. నాకు ఆల్రెడీ వేరే జాబ్ ఉందన్నమాట. నేనేం చేసిన అగ్రికల్చర్ యాక్టివిటీ చేయలేను కాబట్టి ఈ ల్యాండ్ ఉంది కదా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చిన, ఆ వేరే వాళ్ళు అగ్రికల్చర్ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తారు, దానిపైన చేసి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ రైస్ కానీ గ్రో చేసి సేల్ చేస్తారు అనమాట. కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మనం ఓవర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం, నవీన్ అనే అసెసిక్స్ చూస్తున్నాం కదా. ఇక్కడ నవీన్ కల్టివేషన్ అవన్నీ చేయట్లేదు అనమాట, జస్ట్ రెంట్కి ఇచ్చింది వేరే వాళ్ళకి. సో వాళ్ళు రెంట్ ఇస్తారా లేదా నవీన్కి వాళ్ళు రెంట్ పే చేస్తారు నవీన్ అనే పర్సన్కి. ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ లీజ్కి ఇచ్చింది కదా అగ్రికల్చర్ యాక్టివిటీ చేసుకోవడానికి. అగ్రికల్చర్ యాక్టివిటీ చేయడానికే లీజ్కి వాళ్ళ ల్యాండ్, దేనికి పడుతుంది దాని కాదు. సో లీజ్కి ఇచ్చింది కదా వాళ్ళకి ల్యాండ్ నవీన్ అనే పర్సన్. నవీన్కి రెంట్ వచ్చింది అనమాట, ఒక 5 lakhs రెంట్ వచ్చింది. ఈ 5 lakhs రెంట్ పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఓవర్ నవీన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో నవీనే ఇక్కడ కల్టివేషన్ చేసి ఆ ప్రోడక్ట్ వచ్చిన ప్రోడక్ట్ని సేల్ చేస్తే దానిపైన వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం. సెకండ్ ఎగ్జాంపుల్లో నవీన్ ఇక్కడ గ్రో చేయట్లేదు, నవీన్ రెంట్కి ఇచ్చిండు, నవీన్కి రెంట్ వస్తుంది, ఇక్కడ అగ్రికల్చర్ నుంచి ఇన్కమ్ వస్తలేదు. ఆ రెంట్ పైన కూడా ట్యాక్స్ లేదు. ఎప్పుడు ఆ రెంట్కి ఇచ్చిన పర్సన్ ఎవరైతే తీసుకున్నారో రెంట్, అతను కూడా అగ్రికల్చర్ యాక్టివిటీ చేయాలి, ల్యాండ్ ఇండియాలో ఉండాలి, అగ్రికల్చర్ యాక్టివిటీ చేయాలన్నమాట దానిపైన. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ కదా, రెంట్ వచ్చినా సరే ఎవరికి? నవీన్కి. లేదా నవీనే సొంతంగా ఏదైనా ప్రొడ్యూస్ చేసి సేల్ చేసినా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఆపరేషన్స్. సెకండ్లో ఏంటంటే ఇక్కడ ల్యాండ్ నవీన్ది కాదనమాట. నవీన్ దగ్గర ఒక ట్రాక్టర్ ఉంది, ల్యాండ్ ఓవర్తో సమ్ ఎక్స్ అనే పర్సన్ది. ఎక్స్ అనే పర్సన్కి ట్రాక్టర్ లేదనమాట. సో నవీన్ వెళ్ళి కొంచెం ఆ ట్రాక్టర్ వర్క్ అవన్నీ ఉంటాయి కదా, ట్రాక్టర్తో కొంచెం వాళ్ళకి ఇతను వర్క్ చేసి ఇచ్చిందనమాట. వాళ్ళు ఇతనికి ఒక 5 lakhs పే చేసారు. ఒక అగ్రికల్చర్ ఆపరేషన్ చేసినందుకు వేరే వాళ్ళ ల్యాండ్లో వాళ్ళు ఇతను 5 lakhs పే చేసారు. ఆ 5 lakhs పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదనమాట. ఓవర్ దగ్గర నవీన్కి 5 lakhs ఇచ్చారు కదా, ఎందుకు? నవీన్ ట్రాక్టర్ తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసింది అనమాట కల్టివేషన్ చేయడానికి.
సో వాళ్ళు 5 lakhs పే చేసారు నవీన్కి, దానిపైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఈ ల్యాండ్ ఇప్పుడు ఓవర్ది వేరే అతని ల్యాండ్లో నవీన్ అనే పర్సన్ ఒక యాక్టివిటీ చేసి వాళ్ళు 5 lakhs ఇచ్చారు కదా అగ్రికల్చర్ యాక్టివిటీ చేసినందుకు, ఆపరేషన్ పర్ఫామ్ చేసినందుకు, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫార్మ్ ల్యాండ్. ఇక్కడ మళ్ళీ ల్యాండ్ నవీనే, ఓనర్ నవీనే అనమాట. ఇక్కడ ఇప్పుడు నాకు మొత్తం ల్యాండ్ ఉంది, మనం చూస్తాం కదా పొలాలలో ఖచ్చితంగా ఒకళ్ళు ఒక ఫామ్ హౌస్ లాగా కట్టు, చిన్నగా చివరిలో ఒక చిన్న హౌస్ కట్టుకుంటారు. మొత్తం హౌసెస్ బిల్డ్ చేయరు ఇక్కడ, మొత్తం హౌస్ బిల్డ్ చేస్తే అది అగ్రికల్చర్ ల్యాండే కాదు, ఇల్లులు అయిపోతాయి కదా మొత్తం. సో చిన్న చివరిలో ఒక చిన్న హౌస్ కట్టుకుంటారు కదా, ఆ హౌస్ నేను రెంట్కి ఇచ్చిన ఎవరికి, వేరే పర్సన్కి, ఒక పర్సన్కి ఇచ్చిన అనమాట. అతను నాకు రెంట్ పే చేసిండు, ఒక 2 lakhs పే చేసిండు 1 yearకి. ఈ 2 lakhs పైన కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ లేదనమాట. ఫస్ట్ ఏమో నేను ల్యాండే రెంట్కి ఇచ్చిన, ఇక్కడేమో నేను ల్యాండ్ రెంట్కి ఇవ్వాలి, అగ్రికల్చర్ ఆపరేషన్ నేనే చేస్తున్నా, కానీ చిన్న ఫామ్ హౌస్ ఉంది నా ల్యాండ్లో, ఆ ఫామ్ హౌస్ రెంట్కి ఇచ్చిన. మొత్తం ఫామ్ హౌస్ కాదు, ల్యాండ్ మొత్తం చిన్న ఫామ్ హౌస్ చివరిలో ఉంది, అది రెంట్కి ఇచ్చిన. దానిపైన ఇన్కమ్ వచ్చింది అనుకో, అది కూడా ఎగ్జామ్ట్ అనమాట. ఇక్కడనేమో అగ్రికల్చర్ ల్యాండ్ రెంట్ ఇచ్చినా కదా, ఆ రెంట్ కూడా ఎగ్జామ్ట్. ఇక్కడ నేను రెంట్కి ఇవ్వలేదు, నేనే పండించినా కదా రెవెన్యూ వచ్చింది, నేనే పండించి వెజిటబుల్స్ అవన్నీ సేల్ చేస్తే దానిపైన వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, దానిపైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అగ్రికల్చర్ ఆపరేషన్స్, నా దగ్గర ట్రాక్టర్ అవి ఉన్నాయి కదా, వేరే వాళ్ళ పొలంలో వెళ్ళి ఏమన్నా పని చేసిస్తే వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇచ్చారనుకో నాకు, దానిపైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు. లాస్ట్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ నర్సరీ, శాంప్లింగ్, సీడ్లింగ్. ఈ యాక్టివిటీస్ పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఎందుకంటే ఈ యాక్టివిటీస్ కూడా అగ్రికల్చర్ యాక్టివిటీ లాగానే ట్రీట్ చేస్తారనమాట ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్లో. నర్సరీ అంటే ఐడియా ఉంది కదా, చెట్లు అవి పెడతారు, చెట్లు అవి ఇవి చిన్న చిన్న చెట్లు అవి పెట్టి సేల్ చేస్తూ ఉంటారు, దాన్ని అగ్రికల్చర్ యాక్టివిటీలో ఇంక్లూడ్ చేశారనమాట ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. నెక్స్ట్ లైన్లో ఫర్ ఎనీ ఇన్కమ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ద ఫాలోయింగ్ 3 conditions హ్యావ్ టు బి సాటిస్ఫైడ్. ఒక ఇన్కమ్ని అగ్రికల్చర్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేయాలంటే 3 conditions సాటిస్ఫై చేయాలి. అది ఫస్ట్ కండిషన్ ఏంటి, రెంట్ ఆర్ రెవెన్యూ షుడ్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్. ల్యాండ్ నుంచే రెంట్ రావాలి, ల్యాండ్ నుంచే రెవెన్యూ రావాలి మనకి. సెకండ్ వన్, ద ల్యాండ్ షుడ్ బి సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. నేను చెప్పిన కదా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉండాలి, ఇండియాలో ఉండాలి. ఫారెన్లో ఉందనుకో ఎగ్జామ్ట్ కాదనమాట, ఇన్కమ్ ట్యాక్సబుల్ అనమాట. నెక్స్ట్, ద ల్యాండ్ మస్ట్ హ్యావ్ బీన్ యూస్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. ఆ ల్యాండ్లో నువ్వు అగ్రికల్చర్ యాక్టివిటీ చేయాలన్నమాట, కల్టివేషన్ అవి చేయాలన్నమాట. ఆ ల్యాండ్లో నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్లో నువ్వు అన్ని హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి అన్ని మొత్తం బిల్డింగ్స్ విల్లాస్ కట్టేసి అది రెంట్కి ఇచ్చినావు అనుకో, రెంట్ నీకు 20 lakhs వచ్చింది అనుకో, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి నువ్వు, ఎందుకంటే ఇల్లు కట్టి రెంట్కి ఇవ్వడం అగ్రికల్చర్ యాక్టివిటీ కాదు. సో ఇక్కడ ఏం కండిషన్స్ ఉన్నాయి, 3 conditions సాటిస్ఫై కావాలి. ఫస్ట్ వన్, రెంట్ ఆర్ రెవెన్యూ షుడ్ బి డెరైవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్. నెక్స్ట్, ద ల్యాండ్ షుడ్ బి సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. ద ల్యాండ్ మస్ట్ బి యూస్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. అగ్రికల్చర్ పర్పస్ ఉండాలి, అది ఇండియాలో ఉండాలి, ల్యాండ్ పైన నుంచి రావాలి ఆ ఇన్కమ్ మనకి. ఈ 3 conditions సాటిస్ఫై అయితే ఆ ఇన్కమ్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనమాట, ఇన్కమ్ అంటాం అనమాట. అకార్డింగ్ టు సెక్షన్ 10(1) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ద అగ్రికల్చర్ ఇన్కమ్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ చెప్పింది అనమాట, ఏదైనా ఇన్కమ్ నీకు అగ్రికల్చర్ ఇన్కమ్ లాగా నీకు వచ్చింది అనుకో, అది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ట్ అనమాట, దానిపై నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పేది, సెక్షన్ 10(1) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇది చెప్పారు అనమాట. సో ఈ పేజ్లో నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. రెంట్ వచ్చినా సరే, రెవెన్యూ వచ్చినా సరే, ఎక్కడి నుంచి, ల్యాండ్ నుంచి, ఇండియాలో ఉంది ఆ ల్యాండ్. పర్పస్ ఏంటి, అగ్రికల్చర్ పర్పస్. నెక్స్ట్, అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేసినా సరే నువ్వు వేరే వాళ్ళ ల్యాండ్లో. నెక్స్ట్, నీకు ఫామ్ హౌస్ నుంచి మరి రెంట్ వచ్చినా సరే, అది కూడా అగ్రికల్చర్ ఇన్కమే. నెక్స్ట్, నర్సరీ, శాంప్లింగ్, సీడ్లింగ్ వచ్చినా సరే, నుంచి వచ్చినా సరే ఇన్కమ్, అది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్. 3 conditions సాటిస్ఫై కావాలి, కాకపోతే అది ల్యాండ్ నుంచి రావాలి, ఇండియాలో ఉండాలి ల్యాండ్, పర్పస్ ఏమి ఉండాలి, అగ్రికల్చర్ పర్పస్ ఉంటుంది అనమాట. ఇది ఏంటిది, సెక్షన్ 10(1)లో ఫుల్లీ ఎగ్జామ్ట్ అనమాట ఇన్కమ్. నెక్స్ట్, ఇక్కడ చూసినా కదా, వాట్ ఈస్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టెస్ట్ యూస్ ఫర్ డిటర్మైన్ అగ్రికల్చర్ ఇన్కమ్. 3 tests పాస్ అవ్వాలన్నమాట. ఒక ఇన్కమ్ని అగ్రికల్చర్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేయాలంటే 3 tests అది పాస్ అవ్వాలి. ఫస్ట్ వన్, ఇఫ్ ద ఫాలోయింగ్ 3 tests ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ఇన్కమ్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ ట్రీట్ అయితే అది ఎగ్జామ్ట్ అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం. ఫస్ట్ వన్ ఏంది, ద ల్యాండ్ షుడ్ బి సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా. ఆ ల్యాండ్ ఉంది కదా అగ్రికల్చర్ ల్యాండ్, అది ఇండియాలోనే ఉండాలన్నమాట. వేరే కంట్రీస్లో ఉందనుకో, దానిపైన మనకి ఇన్కమ్ ఏమైనా వచ్చిందనుకో, ఈవెన్ అగ్రికల్చర్ యాక్టివిటీ చేసిన ఇన్కమే వచ్చిందనుకో, అయినా కూడా అది టాక్సబుల్ అనమాట. ఇక్కడ ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో నాకు ల్యాండ్ ఉంది, ఆ యూఎస్ఏలో ల్యాండ్ పైన నేను కల్టివేషన్ చేసి వెజిటేబుల్స్ అవి ఇవి గ్రో చేసి సేల్ చేసాను అనమాట. 10 lakhs వచ్చినాయి నాకు, ఆ 10 lakhs పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఇక్కడ ఇండియాలో పే చేయాలి. వన్ ఆఫ్ ద కండిషన్ ఫర్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్, ఒక కండిషన్ ఇది అనమాట, ద అగ్రికల్చర్ ల్యాండ్ షుడ్ బి సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉండాలి. ఎనీ రెవెన్యూ ఆర్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారెన్ అగ్రికల్చర్ ల్యాండ్, అదే యూఎస్ఏలో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అనుకో, దానిపైన రెంట్ రెవెన్యూ ఏమొచ్చినా సరే ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మీకు ఒక హెడ్ ఉంది, 5th head ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, ఆ హెడ్ టాక్సబుల్ అవుతుంది అనమాట. ఫారెన్లో నీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఏమైనా ఇన్కమ్ వచ్చింది అనుకో నీకు ఆ ల్యాండ్ నుంచి, అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో టాక్సబుల్ అనమాట, ఎగ్జామ్ట్ కాదు, ఓన్లీ ఇండియానే ఎగ్జామ్ట్.
ఫారెన్ ల్యాండ్లో వస్తే మనకి ఎగ్జామ్ట్ కాదనమాట, బికాస్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనమాట. అదే రాసింది ఇక్కడ తిప్పి. నెక్స్ట్, ఇన్కమ్ మస్ట్ బి డెరైవ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ల్యాండ్. ద సెకండ్ కండిషన్ ఈస్ దట్ ద ఇన్కమ్ షుడ్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి డైరెక్ట్గా డెరైవ్ కావాలన్నమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ మనం గ్రో చేసినాం, టొమాటో డైరెక్ట్ ల్యాండ్ నుంచి వచ్చింది కదా, ల్యాండ్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ తీసుకొచ్చి సేల్ చేసినాం అనుకో, నీకు అది అగ్రికల్చర్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేసి దాన్ని ఎగ్జామ్ చేస్తాం అనమాట. కానీ ఆ టొమాటో నువ్వు గ్రో చేసిన దాన్ని నువ్వు తీసుకొని దాంతో టొమాటో సాస్ రెడీ చేసి అది బాటిల్లో ఫిల్ చేసి సేల్ చేసినావు అనుకో, అప్పుడు నీకు అది అగ్రికల్చర్ ఇన్కమ్ లాగా కన్సిడర్ చేయం. అది నువ్వు టొమాటోస్ డైరెక్ట్ సేల్ చేసినావు అనుకో అగ్రికల్చర్ ఇన్కమ్ అనమాట, దానిపైన వచ్చిన ఇన్కమ్. నువ్వు టొమాటోని సాస్ లాగా కన్వర్ట్ చేసి అది బాటిల్స్లో ఫిల్ చేసి సేల్ చేసినావు అనుకో, నీకు 20 lakhs వచ్చినాయి అనుకో, దానిపైన నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిందే. ఎందుకంటే అది అగ్రికల్చర్ నుంచి రాలేదు, కొన్ని ప్రాసెస్లు చేసిన తర్వాత టొమాటో సాస్ అనేది రెడీ అయిందనమాట. డైరెక్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి రాలేదు అది, కొన్ని మిషన్స్లో వేసి కొన్ని ప్రాసెసెస్ చేస్తే అది సాస్ లాగా కన్వర్ట్ అయింది కదా, దానిపైన ఎగ్జామ్ట్ ఏం లేదనమాట. అట్లాంటి ఇన్కమ్ పైన అది ట్యాక్సబుల్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ రెంట్ రిసీవ్ ఫ్రమ్ టెనెంట్ క్యారింగ్ అవుట్ అగ్రికల్చర్ యాక్టివిటీ. నువ్వేమన్నా వేరే చెప్పినా కదా ఇందాక, వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చిన ల్యాండ్, అట్లా రెంట్ వచ్చింది అనుకో, అది కూడా అగ్రికల్చర్ ఇన్కమే. సేల్స్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, అదే డైరెక్ట్గా టమాటో సేల్ చేసినావు అనుకో, నీకు అది ఎగ్జామ్ట్ అనమాట. అంతేగాని నువ్వు సాస్ లాగా రెడీ చేసి సేల్ చేస్తే అది ట్యాక్సబుల్. నెక్స్ట్, ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ అగ్రికల్చరల్ పర్పస్. చెప్పినా కదా ఇందాక, అగ్రికల్చర్ పర్పస్కే యూజ్ చేయాలి ల్యాండ్. ద అగ్రికల్చర్ ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ ఆపరేషన్స్. దీస్ ఆపరేషన్స్ ఇంక్లూడ్ ప్లగింగ్, సోవింగ్, హార్వెస్టింగ్, irrigating, weeding, spraying pesticides, watering, plantation and cultivation etc. ఇవన్నీ యాక్టివిటీస్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ లాగానే ట్రీట్ చేస్తారనమాట. ఈ యాక్టివిటీస్ అన్ని ఎగ్జామ్లో రాయాలి. సరే, ఇంకా నాకు ఆన్సర్ ఎలాబరేట్ చేసి రాయాలని ఉంది సార్ అని అంటే, ఈ మీనింగ్స్ ఉన్నాయి. ప్లగింగ్ అంటే ఏంది, సోవింగ్ అంటే ఏంది, హార్వెస్టింగ్ అంటే ఏంది, ఇవన్నీ ఇంటర్నెట్లో కొట్టి మీనింగ్ తెలుసుకొని ఆన్సర్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అవసరం అవుతానే, మీకు ఆన్సర్ నాకు చిన్నగా అనిపిస్తుంది, నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా లెంత్ రాస్తా అంటే, ఇవన్నీ నెట్లో కొట్టి ఈ జనరల్ మీనింగ్స్, స్ప్రేయింగ్, వాటరింగ్ తెలుసు కదా, అగ్రికల్చర్ యాక్టివిటీ, కల్టివేషన్ అంటే ఏంది, ప్లాంటేషన్ అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకొని కొంచెం మీనింగ్ఫుల్గా వన్ లైన్ రాస్తే మీకు ఆన్సర్ ఇంకా కొంచెం లెంత్ అవుతుంది అనమాట. ద ఎబో ఆపరేషన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ అండ్ సబ్సిక్వెంట్ అగ్రికల్చర్ ఆపరేషన్స్. ఇవన్నీ ఈ ఆపరేషన్స్ని బేసిక్ ఆర్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అని అంటారు అనమాట, అగ్రికల్చర్ ఆపరేషన్స్ అని అంటారు అనమాట. ఇదే ఫస్ట్ క్వశ్చన్. చిన్న సమ్మరీలా చెప్తున్నా. అగ్రికల్చర్ ల్యాండ్ మీనింగ్ ఇచ్చిన ఇక్కడ. నెక్స్ట్, కండిషన్స్ పాస్ అవ్వాలి, 3 కండిషన్స్. ఒకవేళ పాస్ అవుతే అది అగ్రికల్చర్ ఇన్కమ్ అని ట్రీట్ చేస్తాం, అది ఎగ్జామ్ట్ అనమాట ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. ఆ కండిషన్స్ ఏంటిది, 3 స్టేట్ పాస్ కావాలి. ఇక్కడ ఈ 3 కండిషన్స్ ఇచ్చినాయి. ఒకటి వితిన్ బౌండరీ, ఆ ల్యాండ్ ఇండియా బౌండరీస్లో ఉండాలి, వితిన్ బౌండరీస్లో. సెకండ్, అది ల్యాండ్ నుంచి డైరెక్ట్ డెరైవ్ అవ్వాలి. ఫర్దర్ ప్రాసెసింగ్ చేసినాం అనుకోను, ఏమన్నా టొమాటో సాస్ అలా కన్వర్ట్ చేసి, అది ఎగ్జామ్ట్ కాదు, అది అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ కాదనమాట. నెక్స్ట్, ఆపరేషన్స్, అగ్రికల్చర్ ఆపరేషన్ వేయాలి దానిపైన. నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ పైన నువ్వు విల్లాస్ కట్టి రెంట్కి ఇచ్చినావు అనుకో, ఇన్కమ్ వచ్చింది అనుకో, దానిపైన నువ్వు ట్యాక్స్ పే చేయాలి. ఎందుకంటే రెంట్కి ఇవ్వడం అగ్రికల్చర్ యాక్టివిటీ కాదు కదా, అందుకే ఈ అగ్రికల్చర్ ఆపరేషన్స్ అన్ని రాయండి. ఇన్ కేసు మీకు ఏమైనా బెటర్ ఆన్సర్ వేరే దగ్గర కంటెంట్ ఇదే ఉంటుంది, ఏ బుక్లో చూసినా కానీ, ఇంకా వేరే బెటర్ కంటెంట్, లెందీ కంటెంట్ కనిపించింది దానికి ఇంకా బెటర్ కంటెంట్, అది రాసేసాను. మీ ఇష్టం, అది కంటెంట్ గురించి మీ ఇష్టం, కాకపోతే నేను మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో చూసి మన 1-2 వర్డ్స్ యాడ్ చేస్తుంటే యాడ్ చేయొచ్చు విత్ మీనింగ్స్కి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.